మొన్న మా డిప్యూటీ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్లో ఆత్మార్పణ చేశారు కాబట్టి అప్పుడే జరపదామని జరిపి ఆయన కోసం ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, నేను ముందే చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మదరాసి అనే ముద్ర పోయింది. నేను ఢిల్లీకి పోయినా కూడా అంత మునుపంత మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరంతా మద్రాసు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని అర్థమయ్యేది కదా. కంబైన్డ్ స్టేట్లోనే తెలుగు రాష్ట్రాల గురించి గుర్తించలేని పరిస్థితి. అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర మళ్ళా మీరు చూస్తే ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో తెలుగువారి ఉనికిని గుర్తించడమే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ పెట్టి ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ప్రధాన ప్రతిపక్ష రోల్ కూడా ప్లే చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. సంక్షేమం నేను అవన్నీ చెప్పడం లేదు అధ్యక్ష. ఇప్పుడు 1995లో నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాను. అనేక సవాళ్లు, అనేక సమస్యలు వచ్చాయి. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు ఎవరు ఊహించలేదు, హైదరాబాదుకు పశ్చిమ వైపు ఉంటుంది సైబరాబాద్. ఎప్పుడు కూడా సిటీ డెవలప్, ఇప్పుడు కూడా చెప్పారు నజీర్ వీళ్ళంతా, సౌత్ ఈస్ట్లో ఎక్కువ పెరుగుతుంది, అదే మరి వెస్ట్లో పెరగదని. ఇది ఆనవాయితీ కూడా, వాస్తు కూడా అని. ఆ రోజు నేను ఆలోచించిన అక్కడ ల్యాండ్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వెనక్కిపోతే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏమీ లేని ప్రాంతంలో ఎవరు ఊహించని రోజుల్లో ఐటీ వచ్చింది అధ్యక్ష. అప్పటికి మన అదృష్టం ఏంటంటే, హైదరాబాద్ అదృష్టం ఏంటంటే, హైదరాబాద్గా తెలుగువారి అదృష్టం. 91లో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అది ఈ దేశానికి దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. అది అందిపుచ్చుకున్నాం. దానిపైన 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ అందిపుచ్చుకున్నాం. దాన్ని అందిపుచ్చుకొని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అది తీసుకుంటే దేశ ఈరోజు చాలా సంతోషం నాకు ఒకసారి అనిపిస్తుంది. చరిత్రలు ఎట్లుంటాయని ఇప్పుడే మీరందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత దేశ ఇప్పుడే ఒక ఫిగర్ తెప్పించాను దేశ. ఆ ఫిగర్ తెప్పిస్తే ఈరోజు హైదరాబాద్ దేశ 24-25 మా వాళ్ళని లెక్కలేమంటే ఇచ్చారు. ఈ లెక్కలు చూసినప్పుడు హైదరాబాద్ స్టేట్ ఓన్ రెవెన్యూ రిసీప్ట్స్ 1,40,771 కోట్లు. మొత్తం తెలంగాణ రాష్ట్రం. ఇందులో 75% హైదరాబాద్ నుంచి వస్తుందని, హైదరాబాద్ రీజన్ నుంచి. అంటే 1,05,000 కోట్ల రూపాయలు ఒక్క హైదరాబాద్ రీజన్ నుంచి తెలంగాణకు ఆదాయం. అంటే ఈ విషయం మన దగ్గర అక్కడ 1,40,000 కోట్ల ఆదాయం, మంది 95,000 కోట్లు. ఎందుకంటే దశ ఈ విషయంలో కూడా మనం ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను బాధపడడం లేదు. రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో అనేక విధాల రాజకీయాలు జరిగాయి. ఈ విషయంలో మనం ఒకసారి చూసినప్పుడు ఈరోజు రాష్ట్ర విభజన సమయం. ఇక్కడి వరకు మీరు ఒక్కసారి చూస్తే దేశ మధ్యలో కూడా